జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఎస్ఎం కొత్తపల్లి గ్రామ ఐకేపీ వరి కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం బస్తాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి పారిపోయారు. ఈ విషయం తెలిసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామనారెడ్డి భూపాలపల్లి సీఐతో ఫోన్లో మాట్లాడి నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన వరి ధాన్యం బస్తాలను పరిశీలించి రైతులతో మాట్లాడి అక్కడ విషయాన్ని భూపాలపల్లి సీఐ నరేష్ కి ఫోన్ ద్వారా వివరించి ఈఐకేపీ సెంటర్లో చాలా వడ్లు ఉన్నాయని ఎవరు గమనించక ఉండకపోవడంతో ధాన్యం మొత్తం కాలిపోయి అధిక మొత్తంలో రైతులు నష్టపోయేవారని దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ చేపట్టి ఈ దారుణంకి కారణమైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. వారి వెంట పిఎస్సిఎస్ డైరెక్టర్, ఐకేపీ ఇన్ఛార్జ్, రైతులు, హమాలీలు తదితరులు ఉన్నారు. సూచన వడ్లకాడికి వచ్చిన వాడు కావాలనే గాలబెట్టిండు. ఎవడో మొత్తం గడ్డేసి మొత్తం తాటిపత్తి గాలబెట్టిండు. ఇంటికి యాక్సిడెంటల్గా జరిగింది అయితే కాదు, ఇంటెన్షన్గా జరిగింది. మరి చూడండి, మరి చూడండి, సీసీ కెమెరాలు చెక్ చేయండి. ఇటు కానీ మోరంచపల్లి కానీ ఇటు రెండు దిక్కులో చెక్ చేస్తే తెలిసిపోతుంది. ఆ టైంలో ఆ 11, 10:30, 11 గంటల టైంలో ఎవరు పోయిళ్ళు, మోటార్ సైకిల్ వేసుకొని చూడండి. చాలా మట్టు ఉన్నాయి, దాదాపు 30-40 లారీల